హాయ్ వ్యూవర్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రెగ్యులర్గా కనిపించే ఫేస్, సిచ్యుయేషన్ ఏదైనా మీమ్స్కు కరెక్ట్గా సెట్ అయ్యే డైలాగ్స్, సంచుల కొద్దీ పంచులకు కేర్ ఆఫ్ అడ్రస్ అతనే అభినవ్ గోమటం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ లాట్. నైస్ ఇంట్రడక్షన్. హ్యాపీ సంక్రాంతి మీకు, మీ ఆడియన్సెస్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ న్యూ ఇయర్. అయితే మంచి పాట, వాల్యూమ్ పెంచు. అది ఐ థింక్ ఇవాళ రేపు బాగా అది పట్టుకున్నారు. ఏదో దే సమ్ మీమ్ పేజ్ అనుకుంటా హూస్ యూజింగ్ ఇట్ యాజ్ అ టెంప్లెట్. మంచి పాట రా, వాల్యూమ్ బెటరా. దాంతోపాటు ఏం షేడ్స్ ఉన్నాయి, కమల్ హాసన్. ఈ రెండు బాగా రిజిస్టర్ అయినాయి. మీ పేరు తలుచుకోగానే ఆ పర్టికులర్ రెండు సీన్స్ కూడా అందరికీ గుర్తొస్తాయి. ఒక్కసారి మీరు అవి రిపీట్ చేస్తే నా షోకి హైలైట్గా అనిపిస్తుంది, నాకు మంచి కిక్ వస్తుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా యాట్ కమల్ హాసన్. జనరల్లీ కామెడీ జనరేట్ చేయడానికి యాక్టర్ అనవసరమైన ఆపసోపాలు పడక్కర్లేదు, స్థిమితంగా కూర్చొని విత్ డైలాగ్ డెలివరీ తోటే అవతల వాళ్ళని కడుపుబ్బా నవ్వించవచ్చు అని మీ ద్వారా అర్థమైందండి. అంటే అంతకుముందు చాలామంది ఆర్టిస్టులు వచ్చారు వెళ్ళారు, కానీ ది వే మీరు ఎంచుకున్న దారి ఏదైతే ఉందో కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది, అందరికీ కూడా రిజిస్టర్ అయ్యేలా ఉంది. స్పాన్ ఎంతసేపు అనింది లేకుండా మీ సిగ్నేచర్ ఎక్కువసేపు కనిపిస్తుంది. దట్స్ సో గుడ్. థ్యాంక్ యూ అండి. సో ఈ సంక్రాంతికి మీరు మీ అభిమాన హీరో చిరంజీవి గారితో వస్తున్నారు. ఎలా ఉండబోతోంది? బిగ్ డ్రీమ్. అసలు డ్రీమ్ కూడా ఎప్పుడు లేదండి యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే యాక్టింగ్ అని ఎప్పుడన్నా ఒక హీఈస్ ద గ్రేటెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద గ్రేట్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కదా. నేను అనుకున్నా ఎప్పుడు స్క్రీన్ మీద చూడడం, వాళ్ళ సినిమాలు చూసి వాళ్ళని ఆరాధించి వాళ్ళని ఒక బెంచ్ మార్క్గా తీసుకొని, ఎస్పెషల్లీ యాక్టింగ్ వచ్చినప్పటి నుంచి అట్లా ఉన్నాం. కానీ మనం అసలు ఎప్పుడన్నా యాక్ట్ చేస్తాం వీళ్ళతోటి, అది కాదులే అది. ఇట్స్ ఓకే. అంటే ఇట్ డింట్ ఈవెన్ ఫీల్ లైక్ అ డ్రీమ్ టు హ్యావ్ బికాజ్ దేర్ మూవీస్ ఆర్ మేడ్ ఆన్ అ డిఫరెంట్ స్కేల్. నేను థియేటర్ చేశా బేసిక్గా. ఇండస్ట్రీ యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం అంటే నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ నాటకాలు. ఈ నాటకాలు చేసేటప్పుడు చాలాసార్లు మేము మా ఫ్రెండ్స్ కూర్చొని, కాదరా మనం ఈ లైన్ చెప్పలేకపోతున్నాం, ప్రతిసారి ఈ పేజ్కి వచ్చి ఈ లైన్ మర్చిపోతున్నాం, లేకపోతే మా డైరెక్టర్ చెప్పిన వాటిలలో ఒక 80% వస్తుంది, 70% వస్తుంది, 100% చేయాలంటే ఎట్లారా ఏంటి అసలు? హౌ వుడ్ ఒక చిరంజీవి గారు అసలు హౌ డూ యూ థింక్ హీ వుడ్ డూ? ఒక కమల్ హాసన్ గారు ఎట్లా చేస్తుండొచ్చు, ఒక అమితాబ్ బచ్చన్ గారు ఏంది ఇట్లా మాట్లాడుకున్న ఇదన్నమాట. అంటే మనం అందుకోలేము దీన్ని అన్న ఇది. బట్ బై గాడ్స్ గ్రేస్ అండ్ అనిల్ అన్న గ్రేస్, అనిల్ రావుపూడి గారి గ్రేస్, ఐ వర్క్డ్ విత్ చిరంజీవి గారు. అండ్ అప్పుడే అయిపోయిందా అన్నట్టుంది. అంటే ఇది అసలు అయిందా లేదా అన్న ఫీలింగ్లో ఉన్నా నేను. సో ఆడతా పాడతా చేసేసారు. ఎస్ అబ్సల్యూట్లీ వెరీ కూల్. అంటే ఇంకొక అంటే చిరంజీవి గారిని అక్కడెక్కడో మనం అట్లా పెట్టుకొని ఉంటాం కదా, ఆయన పక్కన నిల్చొని ఆయన నార్మల్గా మాట్లాడుతూ ఆయన మాతోటి కూడా జోక్స్ వేస్తూ నాకైతే అర్థం కాలే. అంటే ఒక ఫస్ట్ 15-20 days ఐఎమ్ లైక్ ఇది నిజంగానే జరుగుతుంది అయితే ఓకే ఓకే. నేను సార్ షార్ట్స్ జరుగుతుంటే పక్కన కూర్చొని ఉంటాం కదా, నాకు ఇందిరా డైలాగులు వినపడుతున్నాయి, గ్యాంగ్ లీడర్ డైలాగులు వినపడుతున్నాయి, బావగారు బాగున్నారా డైలాగులు వినపడుతున్నాయి. నేను మళ్ళీ చూసి ఓకే అదే అదే ఇది అని. ఇట్స్ అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్. సో నటుడిగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నా ఎలా మిమ్మల్ని ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటారంటే ఏది మీకు నచ్చుతుంది? కమెడియన్, ఆర్టిస్ట్, లేదంటే విలక్షణ నటుడిగా? బేసిక్గా మన అంటే తెలుగులో కాకుండా ఇండియాలో ఈ యొక్క ఇది వాడుతుంటామండి కమీడియన్ అని, విచ్ ఈస్ గ్రేట్. బట్ ఐ డోంట్ థింక్ ఐ డిజర్వ్ దట్ టైటిల్. బికాజ్ నేను నా కామెడీ సొంతంగా రాసుకొని పర్ఫామ్ చేయగలిగితే then I'm a comedian, because it's a very big thing to say he's a comedian. ఇప్పుడు బ్రహ్మానందం గారిని అంటున్నారు అంటే ఓ 2000 సినిమాలు 3000 సినిమాలు నేను ఎన్నోసార్లు విన్నా. అండ్ నేను ఆయన మేము స్టార్ట్ అవుతున్న కొత్తలో అప్పుడు ఇప్పుడు వీలైతే ఎవడో చెప్తే ఎవరో తీసుకెళ్తే అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తే ఆయన అక్కడెక్కడో షూట్ చేస్తుంటే నిల్చొని చూసిన ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్. ఆయనకు రాయాల్సిన అవసరం లేదు సార్కి.
అంటే ఒక బ్రహ్మానందం లాంటి ఎక్స్పీరియన్స్ అక్కడికి వెళ్ళిపోయింది. యా సో వాళ్ళని కమీడియన్ అంటే బాగుంటుంది. ఐ సమ్టైమ్స్ ఫీల్ నన్ను కమీడియన్ అని, లేకపోతే నిన్న మొన్న వచ్చిన వాళ్ళని కూడా కమీడియన్ అంటే వాళ్ళ కమీడియన్ నేనా, ఎవరన్నా ఒక్కళ్ళే. బికాజ్ ఇట్ ఈస్ ఐ ఫీల్ ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్. అండ్ నేను ఈ నగరానికి ఏమైంది వాజ్ ద ఫస్ట్ టైం ఐ డిడ్ కామెడీ ఇన్ మై లైఫ్. నేను దానికంటే ముందు 3-4 సినిమాలు చేశా. అండ్ స్టేజ్ నేను ఎప్పుడు లెక్క పెట్టుకోలేదు, బట్ ఒక 50-70 సార్లు ఎక్కుంటా అండి. నేను ఒక 10-15 ఇంగ్లీష్ చేసేవాళ్ళం, ఇంగ్లీష్లో థియేటర్. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ అనగానే మన షేక్స్పియర్ ఇట్లాంటివి, అందులో ఎక్కడ కామెడీ ఉండదు, అంత ట్రాజడీ డ్రామా ఇది. సో ఐ ఫీల్ సమ్హౌ ఇఫ్ దిస్ ఇయర్ I could find a chance to do something away from comedy also, I'd like that. వావ్, అంటే ఇప్పటికే హీరోగా చేశారు కాబట్టి ఏదైనా ఎవరైనా వచ్చి విలన్ క్యారెక్టర్తో మిమ్మల్ని అప్రోచ్ అయితే ఏం చేస్తారు? అబ్సల్యూట్లీ, నిజంగానే క్యారెక్టర్ బాగుండి విలన్ ఇది అంటే 2013 నుంచి ఐ స్టార్టెడ్ యాక్టింగ్ ఆన్ స్టేజ్. ఆ వార్మప్ అంతా అలాంటి రోల్స్కి అయ్యి. సో యా, ఇఫ్ ఐ గెట్ అ విలన్ రోల్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఐ వుడ్ లవ్ టు ఆడిషన్ ఆల్సో అండ్ like to do that. Very thankful for stage experience. ఇవాళ ఇప్పుడు మీకు నచ్చిందన్న, ఆడియన్స్కి నచ్చుతుందన్న, అది అక్కడ కాల్జారి ఎన్నోసార్లు నేను పడ్డా కాబట్టే అవి నేర్చుకోగలిగా. ఐ కుడ్ లర్న్ ద బేసిక్స్ ఆఫ్ యాక్టింగ్. దట్స్ గ్రేట్. సో థియేటర్స్ చేసేటప్పుడే కదండి మీకు ప్రియదర్శి కానీ ప్రియదర్శికి నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చా. నాకు ప్రియదర్శి అలా తెలుసు. మీకు బాగా గుర్తింపునిచ్చిన మూవీ ఈ నగరానికి ఏమైంది, కౌశిక్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చెప్పిన డైలాగ్స్ బాగా రిజిస్టర్ అయినాయి, మంచి అప్లోజెస్ వచ్చినాయి. అలాగే మీకు ఎక్కువ గుర్తింపును కూడా తీసుకొచ్చాయి. సో అది రిలీజ్ అయినప్పుడు కూడా దాదాపు 3 crores ని ఎర్న్ చేసింది. ఐ థింక్ వి మేడ్ అరౌండ్ 4.5 or something. గ్రేట్. చాలా నాకు తెలిసిన తక్కువే. మేమే సర్ప్రైజ్, వీఆర్ వెరీ హ్యాపీ. అది ఐ థింక్ ఒక వీకెండ్ రన్ చేద్దామని ఫస్ట్ డెసిషన్ అనుకుంటా సురేష్ సార్. అది అలా హౌస్ఫుల్ వెళ్తుంటే మొత్తం 1 week ఆడించారు. మళ్ళా మీరంతా రీయూనియన్ అయ్యి మళ్ళా రాబోతున్నారు కదా ప్రేక్షకుల మధ్యకి. ఎలా ఉండబోతోంది? నాకు పిచ్చ భయంగా ఉంది నాకు పర్సనల్గా. ఎందుకంటే ఈ ఎలా ఉండబోతోంది అన్న క్వశ్చనే ఐ కెన్ ఆల్రెడీ ఫీల్ దిస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ దీని మీద. నాకు చిరంజీవి గారి సినిమాకి భయం లేకుండే, నాకు ఎక్సైట్మెంట్ ఉండే, షాక్ ఉండే, వేరే ఇవి ఉండే. ఇప్పుడు సేవ్ ద టైగర్స్ 3 ఆల్సో వి షాట్, దానికి కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్, ఒక ఎక్సైట్మెంట్ అవన్నీ ఉన్నాయి. అరే 3 కూడా బాగా రన్ అవ్వాలి. నాకు ఈ నగరానికి ఏమైంది 2 అంటే మాత్రం తప్పని ఐ బికమ్ నర్వస్. అండ్ ఇది ఎందుకంటే ద లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ చెప్పాలంటే. ఈ మొత్తం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఈ ఇయర్ 2026 మీ డైరీలో ఎలా ఉండబోతుంది? I hope it will be, I mean it's already a great start. చిరంజీవి గారితో పని చేస్తామో లేదో అనుకున్నది చేసేసి వాళ్ళది ఇట్స్ అ హిట్. అండ్ చిరంజీవి గారి సుదీర్ఘమైన ఫిల్మోగ్రఫీలో నాది కూడా ఒక చిన్న పేరు ఇవాళ ఈ సినిమాతో యాడ్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో ఇట్స్ అ గ్రేట్ స్టార్ట్. సేవ్ ద టైగర్స్ 3 మోస్ట్లీ మార్చ్ అనుకుంటా. మంచి ఫన్, ఫ్రస్ట్రేషన్ అంతా కలిపి వస్తున్నట్లుగా అనిపించింది టీజర్స్ అవి చూస్తే. నెక్స్ట్ ఈఎన్ఈ 2. ఫస్ట్ ఈఎన్ఈ అప్పుడు మేము ఎట్లయితే నవ్వుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ చేస్తుంటే నాకు బేసికలీ ఆ మానిటర్లో చూసినప్పుడు డైరెక్టరే కాకుండా పక్కన వాళ్ళు కూడా నవ్వుతారు కదా, అప్పుడు నాకు అర్థం అవుతుంది ఓకే ఇది వర్కౌట్ అయిందిరా ఇది. నాకు అట్లాంటి ఫీలింగ్ వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ నర్వస్, కొంచెం జాగ్రత్తగానే చెప్తున్నా, బట్ ఇట్స్ కమింగ్ అవుట్ వెల్. సో జనరల్లీ ఏదైనా ఆడియో రిలీజ్ లేదా ప్రీ రిలీజ్ లాంటి ఈవెంట్స్లో చిరు లీక్స్ అనేది మనకి అర్థమైపోయింది, అలవాటైంది. కానీ ఈసారి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అభినవ్ గోమఠం లీక్స్ అన్నట్టుగా అన్నారు. ఎండింగ్ సూపర్ సర్ప్రైజింగ్గా ఉంటుంది, ఒక స్టార్టింగ్ బ్రేక్ లాగా ఉంది కదా. ఇవాళ ఇప్పుడు చెప్తున్నారు కదా ఆడియన్సే. నేను బేసిక్గా ఐ వాంటెడ్ టు టెల్ దట్ టు పీపుల్. ఒకటి నా బేసిక్ ఏంటంటే అది కొద్దిగా అలా వెళ్ళిపోయింది, చూడండి సర్ప్రైజ్ ఉంటుంది అది ఇది అని. బట్ వాట్ ఐ వాంటెడ్ సే ఇస్ ఫస్ట్ 15 minutes పేపర్లు వేయడము, విజిల్స్ అవి ఎట్లాగో జరుగుతాయి. ఆఫ్ కోర్స్ నేను ఫ్యాన్స్కి చెప్దాం అనుకున్నా ఏంటంటే కొంచెం లాస్ట్కి కూడా సేవ్ చేసి పెట్టుకోండి పేపర్లు, విజిల్స్, ఎనర్జీ.
100% ఇంటర్వెల్ ఒక సమోసానో ఏదన్నా ఒక పిజ్జానో ఏదైనా తింటే Roast మళ్ళీ ఎనర్జీ వస్తుంది, ఎందుకంటే ఎండింగ్ అదిరిపోతుంది. ఇవాళ యాజ్ వీ కెన్ సీ ఇట్ ఇస్ అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఐ వాంటెడ్ చిన్న టిప్ ఇద్దాం అనుకున్నా అంతే. బాగానే పేలింది అది. మీరు చాలా మందితో వర్క్ చేశారు కదా, అయితే అనిల్ రావిపూడి కామెడీ స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన చేసిన మూవీస్లో మీకు నచ్చిన క్యారెక్టర్ కానీ ఓ పర్టికులర్ సినిమా కానీ పిక్ చేయండి మీకు మంచిది అనిపించింది అని అంటే ఏం చెప్తారు? నాకు సార్ అన్ని సినిమాల కంటే రాజా ద గ్రేట్ మస్త్ ఇష్టం. బికాజ్ నాకు రవితేజ గారు కూడా ఐ లైక్ హిమ్ వెరీ మచ్. రాజా ద గ్రేట్ అయితే నాకు ఐ వాజ్ లైక్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా హీరో బ్లైండ్ ఏంటి అని. అసలు రవితేజ గారు బ్లైండ్ అయితే ఎట్లా అవుద్ది ఇంకా, అలా ఆయన ఎనర్జీ ఏంటి, ఆయన టప్మన్ ఎమోషన్ టప్మన్ కామెడీ ఫైట్ అట్లా ఇది కదా, అసలు ఇది ఎట్లుంటుందా సినిమా అమ్మని ఐ వెంట్ లవ్లీ ఎక్స్పీరియన్స్. చాలా మందికి F2 F3 ఇవన్నీ బాగా ఇష్టం. నాకు F2 F3 కంటే ఐ లైక్ రాజా ద గ్రేట్. మీరు మీ ఖాందాన్ మొత్తంలో కూడా చాలా డిఫరెంట్ కెరీర్ని ఎంచుకున్నారు. అందరూ వెల్ సెటిల్డ్, విదేశాల్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళందరూ వేరే ప్యాటర్న్లో ఉంటే మీరు ఒక్కళ్ళే దాని నుంచి బయటకు వచ్చి నుంచున్నారు. మీ సినిమాలని చూసినప్పుడు ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఇది భలే చేసావు అని కాంప్లిమెంట్ వచ్చిన మూవీ ఏది, క్యారెక్టర్ ఏది? నో, మై కజిన్స్ దే ఆల్వేస్ దే ట్రై అనమాట టు అరే వీడిది వస్తే మనం తప్పకుండా చూడాలని. దే ఆల్వేస్ గో టు థియేటర్స్, అక్కడ చూస్తారు, చూసి దే ఆర్ ఆల్వేస్ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ మై వర్క్, ఎస్పెషలీ సేవ్ ద టైగర్స్. ఇప్పుడు మన చిరంజీవి గారి సినిమా కూడా చూసి వాళ్ళకైతే వాళ్ళ ఆనందం వేరే లెవెల్లో ఉంది. దే ఆర్ లైక్ మస్తు చేసావు కానీ నిన్న ఎక్కడ చూస్తాడు రా మేమంతా చిరంజీవి చూడడానికి వెళ్ళాం ఇట్లా teasing me in a way, and they are all very happy. But వాళ్ళకి obviously they like every character that I do. వాళ్ళకి ఏం పెద్ద ఇది లేదు, వాళ్ళకి ఏంటంటే అరే ఇడు యాక్టర్ అవుతా అని అయ్యాడు, ఇడు టూ మచ్ ఇది అన్న దీనిలోనే వాళ్ళు ఉంటారు. ఇవాళ ఇంకా నో క్రిటిక్స్, నథింగ్. సో మీరు ఈరోజు పండగ మూమెంట్లో వచ్చారు సాక్షికి. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ కాలింగ్ మీ. సో ఈ పండగతో మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఏదైనా ఇన్సిడెంట్ ఉందా? కైట్ ఫ్లయింగ్ అండి. ఎమోషనల్ ఎందుకు అంటే అది కొద్దిగా ఈ పెద్దగా అయ్యేసరికి తగ్గిపోయింది. ఓకే, దట్ థింగ్ ఈజ్ లిటిల్ ఎమోషనల్ ఫర్ మీ. అరే కైట్స్ ఒకప్పుడు ఏమి ఎగరేసాలని 3 days, పొద్దున 7-8కి స్టార్ట్ చేస్తే 6-6:30కి అరే ఎండ్ వచ్చేస్తుంది ఇదని. కొన్నిసార్లు ఈవెన్ సో మై ఫ్రెండ్స్ ఫ్లై ఈ ల్యాంప్ ఉంటుందండి కైట్లో, ఆ లైట్ వేసి ఇది చేసిన ఇవి కూడా ఉన్నాయి. అంటే మా తాతయ్య వాళ్ళ ఇల్లు నాంపల్లిలో ఉండేది. సో మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం, కజిన్స్ అందరు వచ్చేవాళ్ళు. ఇప్పుడు కజిన్స్ అందరూ దే ఆర్ ఆల్ మ్యారీడ్, దే ఆర్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. అది అవ్వట్లేదు, ఇప్పుడు ఆ ఇల్లు లేదు. అది ముఖ్యం. ఆ టైంలో ఆ టైం మళ్ళీ రాదురా అన్న ఒక చిన్న ఇది. బట్ లవ్లీ ఫెస్టివల్ తోటి ఒక న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వడం మాత్రం ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ అకేషన్ టు కమ్ టుగెదర్ కదా, ఫ్యామిలీ అందరినీ కలిసి. మన టెంపుల్కి వెళ్తాం, మీరు చెప్పినట్టు పశువుల్ని పూజిస్తాం. ఫస్ట్ దానా ఇంటికి వస్తుంది, అది దేవుడికి సమర్పించిన తర్వాత ఫ్యామిలీలో అందరూ పిండి వంటకాలు, దాంతో ఇట్స్ గ్రేట్ వే టు స్టార్ట్ ఎనీ న్యూ ఇయర్. ఎగ్జాక్ట్లీ. ఈ మొత్తం ప్రయాణంలో మీ ఫ్యామిలీ ఫంక్షన్స్కో ఎప్పుడైనా మీ గ్రూప్ గ్యాదరింగ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళెవరు ఫిల్మ్ బేస్ వాళ్ళు కాదు, మీరు ఒక్కళ్ళే సెలబ్రిటీలా కనిపిస్తారు, మీకంటూ గుర్తింపు ఉంది. అది ఎలా ఫీల్ చేస్తారు మీరు? ఏం లేదండి, మేము ఫ్యామిలీ ఎస్పెషలీ మా కజిన్స్ మొన్న డిసెంబర్లో మా కజిన్ బ్రదర్ వచ్చి వెళ్ళారు విత్ హిస్ ఫ్యామిలీ. ఆల్మోస్ట్ 20 days ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. నేను వాళ్ళని 3-4 సార్లు కలిసా. పెద్దమ్మ వాళ్ళతోటి మా ఇంటికి కూడా వచ్చారు, మళ్ళీ పెద్దమ్మ వాళ్ళు. We all sit and talk. They're basically very happy with me because they feel like అదేదో అన్ఎక్స్పెక్టెడ్ది ఏదో జరిగింది వీడితో, బట్ వెరీ గుడ్. అండ్ దే ఆర్ ఆల్ ప్రౌడ్ కూడా. ప్రతిసారి చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళకి కూడా, అరే వీడు మా బ్రదర్ రా ఇది అని ఫోటోలు, వాళ్ళకి కూడా దే ఆర్ వెరీ హ్యాపీ లైక్ దట్. దే షో ఆఫ్ మీ, ఈజ్ మై బ్రదర్ ఇది అని. ఐఎమ్ వెరీ హ్యాపీ. వీ సిట్ అండ్ టాక్. చిన్నప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు ఏంది ఇంత పెద్దగా అయిపోయినామేంటి మనం అని ఇవన్నీ మాట్లాడుకుని చాలా సరదాగా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎంత
పైకైనా వెళ్ళనివ్వండి, అంటే డాక్టర్ కానీ లాయర్ కానీ వాళ్ళు చెప్పడానికి ప్రూవ్ చేసుకోవడానికి పెద్ద ఇదే ఉండదు, అంటే అది కిక్కిస్తుంది ఫర్ ష్యూర్, కానీ ఆర్టిస్ట్గా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కనిపిస్తుంది, గుర్తింపు ఉంటుంది, అది చేంజ్ కదా, చాలా బాగుంటుంది. అవును, దే ఆల్సో ఫీల్ ఎక్సైటెడ్. మేము రెస్టారెంట్కి వెళ్ళాం మొన్న, ఇక్కడ రెస్టారెంట్కి వెళ్తే ఒక్కసారి ఇట్లా లోపల రాగానే పిన్ డ్రాప్ సైలెన్స్ అయింది. దేవర్ గిగ్లింగ్ బేసికలీ. మా అన్నయ్య కూతురుంది, అంటే తను ఇప్పుడే 10 years ఎదిగాను, అంటే యాక్టర్ అంటే అందరూ గుర్తుపడతారా అదా ఇదా అని ఇంగ్లీష్లో, హాలీవుడ్ స్పెసిఫిక్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. చూసి దట్స్ రైట్, దే ఆర్ రికగ్నైజింగ్ యూ అని ఇట్లా. దట్ ఈస్ ట్రూ. పద ఎక్కువ ఇది. సో నెక్స్ట్ జనరేషన్స్ మీద కూడా మీ ఇంపాక్ట్ ఉంటుంది. హోప్ఫుల్లీ, థ్యాంక్ఫుల్లీ, బై గాడ్స్ గ్రేస్. దట్స్ కూల్. సో ఇప్పటి వరకు ఆర్టిస్ట్గా వచ్చారు, మీకు నచ్చిన పాత్రలనే చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ ఇదే బోట్లో ట్రావెల్ చేయాలనుకుంటే డిఫరెంట్ వింగ్స్ కూడా వెళ్ళాలనుకుంటున్నారా, లైక్ డైరెక్షన్ కైండ్ ఆఫ్? డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఊరికే అలా వెళ్ళొద్దాం అన్నట్టు ఏది ఉండదండి, అన్ని కష్టమైన పనులే ఇవన్నీ. అండ్ ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలి అంటే ఇప్పుడు లైక్ అసలు అనిల్ రావుపూడి గారిని తీసుకుంటే ఆయన 20 ఏళ్ళ నుంచి ఉన్నాడు. నాకు ఒకటే అనిపిస్తుంది ఏంటంటే, నేను వెన్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ యాక్టింగ్, వీళ్ళు దే ఆర్ థింకింగ్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్, కాబట్టి ఒక కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టైం దానిలో స్పెండ్ చేశారు కాబట్టి దే పిక్డ్ ఇట్ అప్ సో వెల్. సో అదొకటి కష్టం మీకు? చాలా కష్టం అండి బాబా, రైటింగ్ ఇట్స్ లైక్ సాల్వింగ్ అ పజిల్, ఒక క్రాస్వర్డ్. నేను నా లైఫ్లో ఎప్పుడు పజిల్ సాల్వ్ చేయలే. ఐ వాజ్ సో హ్యాపీ. మీరు ఇంకా బ్యాచిలర్ కాబట్టి అడగచ్చు అనుకుంటున్నాను నేను, ఎవరికి ఏం రాయలేదా ఇప్పుడు మీరు? పజిల్స్ అండి అవన్నీ. అది కూడా పజిలేనా? వెరీ పజిలింగ్ టు మీ, ఏం జరుగుతుంది అని. నిజంగానే ఇప్పుడు మీరు అన్నారు, మీరు ఇంత సెలబ్రిటీ, మీరు ఫేమస్ ఇది అని, అసలు బావి ఇవ్వాల్సిన వాళ్ళైతే ఎవరేమి ఇస్తున్నట్టు లేరే అన్న ఫీలింగ్. రాలేదా ఒక ప్రపోజల్ కూడా మరి? అట్లాంటివి ఏం లేవు. సంహౌ ఏమో కొంచెం పనిలో బిజీగా ఉండడం వల్ల ఐ థింక్ నేను కూడా ఎక్కువ దానికి టైం ఇవ్వలేదు. ఐ థింక్ యూ షుడ్ ఫోకస్, కొంచెం మైండ్లో పెట్టుకోలేమో అది కూడా. గెట్ మ్యారీడ్, ఐ వాంట్ గెట్ మ్యారీడ్, సో అది కొద్దిగా మైండ్లో పెట్టుకోవాలి. లేకపోతే ఎన్ని రోజులు బ్యాచిలర్హుడ్ని ఎంజాయ్ చేస్తారు? దట్ ఇస్ ట్రూ మేడం. సో అది ఇంట్లో వాళ్ళకి అవకాశం ఇస్తారా, లేదంటే డోర్స్ ఓపెన్గా ఉన్నాయి? నేను ఇంట్లో వాళ్ళకి అవకాశం ఇస్తే, అమ్మ ఒక టైంలో నువ్వే చూసుకోవచ్చు కదా అని నాకే మళ్ళీ అది బాల్ ఇలా వేసింది. సో అంటే మా ఇంట్లో ఇప్పుడు ఎస్పెషలీ ఇట్లాంటి వాటి మీద అంత ఎక్కువ స్ట్రిక్ట్గా ఏమి ఉండరండి. దే ఆర్ వెరీ ఫైన్. సో తరుణ్ భాస్కర్ గారి గురించి ఒక మాట మాట్లాడాలి. ఆయన నటుడిగా బెస్ట్ అని అనిపిస్తుందా మీకు, డైరెక్టర్గా బెస్ట్ అనిపిస్తుందా? ఆల్వేస్ యాజ్ అ డైరెక్టర్ అండ్ రైటర్. ఎందుకంటే అగైన్ నేను ఇప్పుడు యాక్టింగ్ ఆల్సో హీస్ డన్ వెరీ వెల్. మేమే ఒక సినిమా అసలు నాతోటే మేమే కదా స్టార్ట్ చేసింది. మీకు మాత్రమే చెప్తా, ఐ లైక్ హిజ్ యాక్టింగ్, గ్రేట్. బట్ నేను ఏదైతే ఎన్వియస్ ఫీల్ అవుతానో దట్ హీస్ టాప్ ఇన్. సో రీసెంట్ ఓటీటీ ఫిలిమ్స్లో కానివ్వండి, రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాల్లో కానివ్వండి, ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే భలే ఉండేది అని అనిపించినది ఏదైనా ఉందా? దురాందర్ చూసా. దురాందర్లో అక్షయ్ ఖన్నా మరీ ఎక్కువైపోద్దేమో. లేదు, ఆశపడ్డంలో తప్పు లేదు, ఆశ చాలా గట్టిగానే పడాలి. లేదు, సో ఐ రియలీ లైక్ దట్ ఫిలిం. అది ఆల్మోస్ట్ రిలీజ్ అయిన 2 weeks తర్వాత చూసాను నేను. అబ్బా అసలు భలే పర్ఫార్మెన్స్ అక్షయ్ ఖన్నాది మాత్రం. ఐ థింక్ లైఫ్ టైంలో మళ్ళీ ఆయనకి ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్ దొరుకుతుందా, ఐ డోంట్ నో. దొరకాలి, ఐ హోప్ హీ డస్ మెనీ మోర్, బట్ అమేజింగ్ క్యారెక్టర్. ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళకి వెంటనే ఇట్లా సక్సెస్ రావటం అనేది కష్టం. మిగతా దాంట్లో అయితే 1 month శాలరీ వర్క్ చేస్తే శాలరీ వస్తుంది, గుర్తింపు కూడా వస్తే రావచ్చు వాళ్ళ డెడికేషన్ బట్టి. కానీ ఇండస్ట్రీలో అలా కాదు. అప్కమింగ్ ఆర్టిస్టులకి, స్ట్రగుల్ అవుతున్న వారికి మీరు చెప్పే సజెషన్ ఏంటి? నేను రియలైజ్ అయిందే చెప్తా, షార్ట్ కట్స్ గురించి వెళ్ళకుండా. ఐ థింక్ కొంచెం ఈ లాస్ట్ 5 yearsలో నేను చూసింది ఏంటంటే కొద్దిగా పేషెన్స్ తక్కువ ఉంది ఈ జనరేషన్, ఐ థింక్. బట్ ఐ థింక్ బికాస్ దే ఆర్ ఇన్ దర్ ఎర్లీ 20s and 25s, 26 కాబట్టి అలా ఉందేమో. మేబీ వాళ్ళు కూడా కొద్దిగా ఒక 1 year 2 years దాటితే ఇంకా వాళ్ళకు కూడా అర్థం అవుతుందేమో. మేబీ లైఫ్ టీచర్స్ ఎవ్రీ వన్ అంటారు కదా, జీవితం అందరికి నేర్పిస్తుంది, మరి అందుకనేమో. బట్ ఐ ఫీల్ పేషెన్స్ అయితే ఉండాలి 100%. పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ డెఫినెట్లీ అది ఉంటే. అండ్ యూజువలీ
ఇండస్ట్రీలో అనుకునేది ఏంటంటే, అంటే బయట నుంచి చూసినప్పుడు ఎవరైనా పెద్ద స్టార్ కొడుకైతే అడ్వాంటేజ్ ఉంటుంది. అనుకుంటారు. మనకు ప్రొడ్యూసర్ ఎవరైనా డబ్బులు పెట్టేవాడు ఉంటే మనం అయిపోవచ్చు. అంటే ఐదర్ పవర్ ఆర్ మనీ చాలా విరివిగా కనపడుతుంది కూడా. బట్ ఐ థింక్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈజ్ టైం ఇన్వెస్ట్మెంట్. టైం ఇన్వెస్ట్మెంట్కి ROI చాలా ఎక్కువ. అంటే ROI ఎక్కువ అంటే 100% రిటర్న్ ఉంటుంది టైంకి. ఇప్పుడు మీరు ఓన్లీ ఒక పని చేయడానికే టైం స్పెండ్ చేస్తున్నారు అనుకోండి, అందులోనే ఎక్స్పర్ట్ అవుతారు. సో ఆబ్వియస్ ఉన్నదానికి కొంచెం దాటి ఆలోచించాలి జనం అందరం. ఎస్పెషల్లీ ఎనీబడి హూ వాంట్స్ టు కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ కొంచెం ఈ చమక్ దమకులు ఉంటాయి, కనపడతాయి. బికాజ్ ఇది షో బిజినెస్ అని అందుకే అంటారు దీన్ని, తప్పేం లేదు దానిలో. బట్ ఆ షోని దాటి చూడగలగాలి. బేసిక్గా నచ్చే పని చేస్తే మనకు తెలియకుండానే ఎఫిషియన్సీ పెరుగుతుందండి. ఆ ఎఫిషియన్సీ పెరిగిన తర్వాత మన కాంపిటీషన్ ఎవరన్నా తెలుస్తుంది. దెన్ అప్పుడు సానబెట్టడం మొదలు పెట్టాలి. మొత్తంగా ఎవరైనా నచ్చితే మీకు నచ్చే పని ఎంచుకోండి, దాంట్లో కొంచెం స్టేబుల్గా మీ టైం ఇన్వెస్ట్ చేయండి, తర్వాత ఫ్రూట్స్ కోసం వెయిట్ చేయండి. ఎస్, అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. సో సంక్రాంతి రోజు వచ్చారు, చాలా మంచి విషయాలు చెప్పారు. నవ్వుతూ మాట్లాడినా కూడా దీంట్లో చాలా మోటివేషనల్ లైన్స్ చాలా ఉన్నాయి. చాలా బాగుంది మీతో కాన్వర్జేషన్. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఒక మంచి సక్సెస్తో మళ్ళా కలుద్దాం మనం. బట్ మీరు డన్ రియలీ వెల్. నాకు ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ టాకింగ్ టు ఫ్రెండ్స్. నైస్, రియలీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ టైం. సో విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ.